హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. లాస్ట్ సీజన్లో అంటే ప్రో కబడ్డీ సీజన్ 10లో ఛాంపియన్స్ అయినటువంటి పుణేరి పాల్టాస్ టీం ఈ సీజన్లో 73వ మ్యాచ్లో బెంగళూరు టీం మీద ఘన విజయం సాధించింది. పుణేరి పాల్టాస్ టీం గత 2-3 మ్యాచ్ల నుంచి ఓడిపోతూ వస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం పుణేరి పాల్టాస్ టీం వాళ్ళ యొక్క విధ్వంసాన్ని అయితే చూపించారు. ఈ మ్యాచ్లో బెంగళూరు టీం పాయింట్లు 34 అయితే పుణేరి పాల్టాస్ టీం ఏకంగా 17 పాయింట్ల తేడాతో 51 పాయింట్లు సాధించి బెంగళూరు టీం మీద ఘన విజయం సాధించింది. పుణేరి పాల్టాస్ టీం ఈ మ్యాచ్లో భయంకరంగా విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్లో పుణేరి పాల్టాస్ టీం ప్లేయర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడారు. అండ్ బెంగళూరు టీం ఈ సీజన్లో స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లాప్ అవుతూ వస్తుంది. వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి మణీందర్ సింగ్ ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్ల నుంచి టీంలోనే కనపడడం లేదు. వాళ్ళ యొక్క కెప్టెన్ అయినటువంటి ఫజల్ చెల్లి కూడా పర్ఫార్మెన్స్ అనేది డల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ యొక్క ఇరుజట్ల యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పుణేరి పాల్టాస్ గెలవడానికి గల కారణం ఏమిటి, అండ్ బెంగళూరు టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో కెప్టెన్ అయినటువంటి ఇస్లాం నెమ్దార్ ఈ సీజన్లో ఇంజురీ అయినప్పటి నుంచి వాళ్ళకి కెప్టెన్గా పంకజ్ మోహిత్ వ్యవహరిస్తున్నాడు. పంకజ్ మోహిత్ ఈ మ్యాచ్లో 8 రైడ్లు చేసి 6 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి ఆకాష్ ఇండే ఈ మ్యాచ్లో 14 రైడ్లు చేసి 9 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి మోహిత్ గోయత్ ఈ మ్యాచ్లో 12 రైడ్లు చేసి 9 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో పుణేరి పాల్టాస్ యొక్క రైడర్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ పుణేరి పాల్టాస్ యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి మోహిత్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి గౌరవ్ కత్రే ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అభినేష్ నద్రాజన్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంకేత్ సావంత్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో పుణేరి పాల్టాస్ డిఫెన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా పర్ఫామ్ చేయడం జరిగింది. పుణేరి పాల్టాస్ యొక్క రైడింగ్ అండ్ డిఫెన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఆడడంతో ఈ మ్యాచ్ పుణేరి పాల్టాస్ టీం విజయం సాధించింది. అండ్ బెంగళూరు యొక్క రైడింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మెయిన్ రైడర్గా నితిన్ కుమార్ వ్యవహరించాడు. నితిన్ కుమార్ ఈ మ్యాచ్లో 19 రైడ్లు చేసి 13 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 9 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్గా ప్రణయ్ రాణే ఈ మ్యాచ్లో వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ప్రణయ్ రాణే 5 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. నితిన్ కుమార్కి సపోర్ట్గా ప్రణయ్ రాణే ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించారు రేటింగ్లో. అండ్ బెంగాల్ వారియర్స్ యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే ఫజల్ చెల్లి ఒక్కడే ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. మిగతా డిఫెండర్స్ అందరూ కూడా పూర్తిగా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క డిఫెన్స్ బాగా ఆడకపోవడమే. ఈ మ్యాచ్లో బెంగళూరు టీం తరపున రైడర్స్తో పాటుగా డిఫెన్స్ కూడా బాగా ఆడి ఉంటే ఈ మ్యాచ్లో గెలిచి ఉండేది. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో బెంగళూరు టీంని పుణేరి పాల్టాస్ టీం 2 సార్లు అలౌట్ చేశారు. బెంగళూరు టీం పుణేరి పాల్టాస్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. సెకండ్ హాఫ్లో కూడా పుణేరి పాల్టాస్ టీం బెంగళూరు టీంని 2 సార్లు అలౌట్ చేసింది. బెంగళూరు టీం పుణేరి పాల్టాస్ టీంని సెకండ్ హాఫ్లో ఒకసారి అలౌట్ చేసింది. ఓవరాల్గా మ్యాచ్ పూర్తి అయ్యేసరికి బెంగళూరు టీం 34 పాయింట్లు, పుణేరి పాల్టాస్ టీం 51 పాయింట్లు, దాదాపుగా 17 పాయింట్ల తేడాతో బెంగళూరు టీం మీద పుణేరి పాల్టాస్ టీం గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఇప్పటివరకు కూడా 13 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. మూడో ప్లేస్లో పుణేరి పాల్టాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అంటే నాలుగో ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 5వ ప్లేస్లో యుమంబా టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 6వ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ 7వ ప్లేస్లో యూపీఎల్ఎస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 8వ ప్లేస్లో జైపూర్ పింక్ పంథర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది. ఇదన్నమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను బట్టి ఈ సీజన్లో ట్రోఫీని ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.
సో ఇలానే మీరు డైలీ కబడ్డీ రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. సో మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ జరుగుతుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.